అందరికీ నమస్తే అండి. ఈరోజు పుస్తక సమీక్షకి వచ్చిన పుస్తక అభిమానులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు. స్వాగతం, సుస్వాగతం. మనం ఈ వారం 8వ వారము మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ పుస్తకం అభిమానం రోజు రోజుకి పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది. దీంట్లో వచ్చే వాళ్ళు విడిగా వేరే కలిసినప్పుడు కానీ, ఫోన్లో కానీ, ఎక్కడైనా ఫంక్షన్లో కలిసినప్పుడు వేరే మాటలు మాట్లాడే వాళ్ళం. కానీ ఇప్పుడు పుస్తక పఠనం గురించి జరుగుతుంది. పుస్తక పఠనం గురించే డిస్కషన్ జరుగుతుంది కాసేపు, అంటే పూర్తిగా కాదు. నాకు తెలిసిన వాళ్ళు, నేను మొన్న సండే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ 9 మంది కలిసిన వాళ్ళు అంతకు ముందు అంటే పెద్దగా మాట్లాడిన వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి చాలా ఆప్యాయంగా, మీరు పెట్టిన పుస్తక పఠనం చాలా బాగుందండి, చక్కగా ఉందని ప్రజెంటేషన్ అయింది. అంటే నాకు చాలా చాలా సంతోషం వేసింది. అంటే మన ప్రయత్నం అనేది మొదలుపెట్టిన ప్రయత్నము చక్కగా జరుగుతుంది అనే ఒక మంచి అభిప్రాయం అయితే ఏర్పడింది. అలాంటి ఈ పుస్తక పఠనానికి ఏంటంటే అందరినీ కొంత అలవాటు చేసుకోవడం అనేది పుస్తకం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పుస్తకం చదవని వ్యక్తుల్ని పుస్తకం చదివించగలగటం, పుస్తకం చదివిన వ్యక్తుల్ని మరిన్ని పుస్తకాలని చదివేట్టు, వినేటట్టు, వాటిని ఉపయోగాలు తెలుసుకొని జీవితంలో ఉపయోగించుకొని జీవితంలో ఎవరికి వారే ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేయాలనేది ఇంకొకటి. అంతేకాకుండా చదివిన పుస్తకాన్ని సమీక్ష చేయటం అనేది మనం పెట్టుకున్న ప్రధానమైన భాగాలు. ఈ ప్రధానమైన భాగాల్లో ఆల్రెడీ ప్రతి భాగంలో కూడా మనం సక్సెస్ అవడం అనేది జరిగింది. ఇది పుస్తకం చదవని వాళ్ళు కానీ, చదివే వాళ్ళు కానీ, మీరు పుస్తకాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలంటే కొంత 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 అలవాటు చేసుకోండి. రోజు మీరు ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర, ఎవరన్నా, నేనైతే ఇంటి దగ్గర ఒక పుస్తకము, ఆఫీస్లో ఒక పుస్తకము, నా క్యాబ్ బ్యాగ్లో ఒక పుస్తకం అనేది ఉంటుంది. వీలైనప్పుడు నేను ఒక పేజీ నుంచి ఒక 5 పేజీలు కానీ 10 పేజీలు కానీ పుస్తకం చదవటం అనేది అలవాటైంది. అట్లాగే మీరు ఒక చక్కటి మంచి పుస్తకాల్ని మీరు ఉండే ప్రాంతంలో పెట్టుకోండి. అప్పుడప్పుడు మీ యొక్క మొబైల్ కన్నా పుస్తకాన్ని ఒక 5 పేజీలు, ఎక్కువ వద్దు, ముందు ఒక 5 పేజీలతో స్టార్ట్ చేయండి. అలా అలవాటు అవుతుంది చక్కగా. ఈరోజు ఇప్పుడు మనము స్టార్టింగ్ ఒక వీడియోతో మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయిన తర్వాత ఆ వీడియో అయిపోయినాక మిగతాది మనం చక్కగా కంటిన్యూ అవుతామండి. సార్ వినపడుతుందా, కనపడుతుందండి? వినపడుతుంది కదా? ఓకే, థ్యాంక్ యూ. పుస్తకం నీ జీవితాన వెలుగు రేఖ, చీకటిలో జ్ఞానమై నిలిచే దీపం, దారి చూపే నేస్తమై విజయ తీరాల చేర్చే మార్గమై. పుస్తకం నీ జీవితాన వెలుగు రేఖ, చీకటిలో జ్ఞానమై నిలిచే దీపం, దారి చూపే నేస్తమై విజయ తీరాల చేర్చే మార్గమై. అక్షరాల వెలుగుల్లో జ్ఞానపు బాట, బుద్ధికి తోడై నడిపే పాట, నవలోకాన్ని నేర్చుకుందాం, భవిష్యత్తు ద్వారం తెరచుకుందాం. పుస్తకంలోని ప్రతి అక్షరం ముత్యాల కాంతినిచ్చే రత్నం, జీవితమిత్రుడై చూపించే దారి, విజయానికి నిలిచే కలువారి. జ్ఞాన కిరణం, సందేహ
చీకటిని తరిమే వరం. విజయం వైపు నడిపే మార్గం, వెలుగవుతుంది నీ జీవిత రంగం. కళ్ళు తెరిచే జ్ఞాన కిరణం, సందేహాల చీకటిని తరిమే వరం. విజయం వైపు నడిపే మార్గం, వెలుగవుతుంది నీ జీవిత రంగం. పుస్తకం ఒక దీపం, వెలిగించు జ్ఞానపు రూపం. దారి చూపే నేస్తమై, విజయ తీరాల చేర్చే మార్గమై. పుస్తకం ఒక స్నేహం, చింతల్ని తీర్చే శాంతం. కథలే మన బలం, గెలుపుకి చూపే సత్యం. అక్షరాల్లో తాగిన వాణి ముత్యాలు, మన జీవితానికి వెలుగునిచ్చే కాంతులు. నేటిని మలచే శక్తిగా, రేపటి భవిష్యత్తుని తీర్చిదిద్దుతాం. ఓకే, ఎలా ఉంది సార్ వీడియో? ఓకే, ఈరోజు ఇప్పటికి మనం 8వ వారం 9 పుస్తకాలండి. ఆ 9 పుస్తకాలని ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఓన్లీ పుస్తకమే చూపించా, పుస్తకం కాబట్టి పుస్తకమే చూపించా. ఇంకా దీన్ని వీడియో ఇంకా ఎలా డెవలప్ చేయాలి అంటే, మన బ్రాండ్ పుస్తక పట్టణం అనే ఒక బ్రాండ్ని డెవలప్ చేయాలనే సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో సాంగ్ కానీ వీడియో డిజైన్ కానీ రవిశంకర్ గారి ఎస్బీఐ లైఫ్లో ఎంఎస్కే గారు పరిచయం చేశారు, ఆయన ఇచ్చారు. దాన్ని కొద్దిగా మోడిఫై చేయడానికి రోసయ్య గారు దాని వీడియోని ఈ పుస్తకాన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఫ్యూచర్లో దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా అందరి యొక్క సలహా సూచనలతో ముందుకెళ్తాము. ఇప్పుడు మనము మన పుస్తక సమీక్షని మొదలు పెడదాము. ఈరోజు పుస్తక సమీక్ష చేయడానికి మంచి పుస్తకం, చాలా చక్కటి 5am క్లబ్. మనకి సమన్వయకర్తగా ఈరోజు జుబా సునీత గారు, సైకాలజిస్ట్ అండి, వెల్త్ కోచ్. చాలా చక్కగా ఆమె అసలు చాలా బాగా చెప్తారు. మేము సైకాలజీ స్టూడెంట్స్వి. వెల్త్ కోచ్లో మనీ అట్రాక్షన్ గురించి చాలా చక్కగా చెప్తారు. మేడం, మీరు ఈరోజు వక్తని పరిచయం చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసి గారు, వండర్ఫుల్ ఆపర్చునిటీ. పుస్తక ప్రేమికులందరికీ శుభాకాంక్షలు అండి. ఇంతమంది పుస్తక ప్రేమికులు ఒకే చోట కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 8 బుక్స్ గురించి సార్ చూపిస్తూ ఈ రోజు చెప్పుకోబోయే 9వ బుక్ గురించి చెప్పారు. జస్ట్ బుక్ మాత్రం చూపించారు. అసలు ఆ బుక్ రివ్యూ ఇవ్వబోయే వ్యక్తి గురించి నేను 4 మాటలు చెప్తాను. 4 అంటే 4ఏనా? అంటే ఆయన మాటల్లోనే మీరు ఇంకెక్కువ తెలుసుకుంటారు కాబట్టి. ద వండర్ఫుల్ పర్సనాలిటీ అండి. బుక్స్ చదివితే ఒక మనిషి ఎలా ఉంటారు అనేది ఆయన చూసి నేర్చుకోవచ్చు. ఎప్పుడు సంతోషంగా, ఆ ఫేస్ లో ఎప్పుడు చూసినా ఒక నవ్వు, పాజిటివ్ ఫీలింగ్, అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉండడం, అన్ని రకాలుగా మాటలో, లైఫ్ లో ఏదైనా సపోర్ట్ కావాలన్నా, అండ్ ఫైనాన్షియల్ గా ఒక పర్సన్ ఎదగడానికి ఏ రకంగా అవసరం ఉంటే ఆ రకంగా సపోర్ట్ చేసే సత్తా ఉన్న వ్యక్తి ఈరోజు మనకి 5am క్లబ్ చెప్పడానికి వస్తున్నారు. ఆయనే నన్ అదర్ దెన్ నగేష్ గారు. సారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి MBA ఫైనాన్స్ అండి. దాంతోపాటు ఇంకా చాలా కోర్సులు చేశారు. లైఫ్ స్కిల్, మన ఇంపాక్ట్ లో ట్రైనర్, సాఫ్ట్ స్కిల్ కోచ్, మెడిటేషన్ మీద చాలా గ్రిప్ ఉన్న వ్యక్తి. దాదాపు ఒక 20 సంవత్సరాలు అనుభవం ఉంటుంది మెడిటేషన్ మీద. ఫేస్ చూస్తేనే మనకి తెలుస్తుంది
ఆ అట్రాక్షన్ అనేది, ఆ మెడిటేషన్ పవర్ అనేది. సారు 5 AM క్లబ్ గురించి ఇలా చెప్పాలి అని అన్నారు. ఏదన్నా ఒక విషయం మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానంటే, మేడం మీకేది తెలిస్తే అది చెప్పండి అన్నారు. ఈ ఈ బుక్ రిలేటెడ్‌గా. నాకు తెలిసి బుక్కు సార్ చదివి ఒక 10 ఇయర్స్ నుంచి చదివినట్లున్నారు. ఆ చదివిన బుక్ చదివినప్పుడట 5 AM క్లబ్ బుక్‌లో ఎలా ఉన్నారో అలాగే ఫీల్ అయ్యారట. 9కి పడుకోవడం, 5కి లెగడం. ఒక పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్‌ని 5 AM క్లబ్ ఇచ్చింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ లైఫ్ స్టైల్‌ని కంటిన్యూ‌గా తీసుకెళ్తున్నారు. 5 ఇయర్స్ ఏమో అవుతుంది. ఆ బుక్ చదివి. వండర్‌ఫుల్ లైఫ్ స్టైల్. రిజైన్ జేసుకోవడానికి ఉపయోగపడింది. వండర్‌ఫుల్ ఆథర్ 'రాబిన్ శర్మ' గారు ఫేవరెట్ అట. అలాంటి ఫేవరెట్ ఆథర్ గురించి నేను చెప్పడం చాలా సంతోషంగా ఉందని జెప్పారు. ఇంకా సారు ప్రొఫెషనల్ విషయంకొచ్చేసరికి బ్యాంకింగ్‌లో జోనల్ ఆడిట్ ఆఫీసర్‌గా పనిజేస్తున్నారు. అంత మంచి పొజిషన్‌లో ఉండి కూడా ఆయన దాదాపు ఒక 2000 బుక్స్ వరకు చదివారు. మరి ఆయన చదివారు. మనకి కూడా ఆ విషయం గురించి తెలియజేస్తున్నారు. సార్ నెక్స్ట్ ఈస్ యువర్స్. వండర్‌ఫుల్. మేమందరం 'రాబిన్ శర్మ' గారి గురించి, ఆయన రాసిన బుక్స్ గురించి మీ ద్వారా వినబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. జనరల్‌గా ఏంటంటే మగవాళ్ళు గాని, భర్తలు గాని ఆనందంగా ఉండటానికి కారణం భార్యలే. వాళ్ళు ఆనందంగా ఉంటే ఆటోమేటిక్‌గా మేము కూడా ఆనందంగా ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇంట్రడక్షన్. కంటిన్యూ. యెస్. మన పుస్తక పఠన గ్రూప్ రూపకర్త, మా ఫ్యామిలీ ఫ్రెండ్ శ్రీ పిఎస్ వాసు గారికి, వారి సతీమణి గారికి, ఈ గ్రూప్ లో ఉన్న భావి భారత ఆర్థిక ఆధ్యాత్మికవేత్తలందరికీ కూడా హ్యాపీ మనీ ఈవినింగ్ అండి. ఇంత మంచి గ్రూపుని స్టార్ట్ చేసి మనమందరము కూడా ఇంత మంచి జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నతంగా ఎదిగేలా, ఒకే కుటుంబంలో అందరము కూడా ఆనందంగా అభివృద్ధి చెందేలా చేస్తున్న మన వాసు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. 1997లో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి. ఆ టైంలో రాబిన్ శర్మ గురించి అప్పుడే తెలుసుకున్నాను అనమాట. ఒక మంచి లా ఉద్యోగాన్ని మానేసి పుస్తకాలు రాయటం మొదలు పెట్టారంటే, పిచ్చోడేమో లాలో చాలా ఇన్కమ్ వస్తుంది కదా, ఈ పుస్తకాలు రాసుకోవటం ఏంటి, ఏముంటది, ఏం జరుగుద్ది అని. ఆ తర్వాత ఒక బుక్ చదివాను. అప్పటి నుంచి ఆయనకి పిచ్చి ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఆయన డేటాస్ అన్ని కూడా తెలుస్తుంటాయి. నేను కూడా ఫాలో అయ్యాను తనకి. రాబిన్ శర్మ గారి గురించి చెప్పాలంటే ఒక కెనడియన్ రచయిత అండి. నాయకత్వ నిపుణుడు, ప్రేరణాత్మక ప్రసంగకర్త. అతను మనందరికీ కూడా ఎక్కువ తెలిసింది ఏ బుక్ ద్వారా అంటే ద మంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. ఆస్తులు అమ్ముకున్న ఒక యోగి ఆత్మకథ. ఆ బుక్ నిజంగా ఒక మనిషిని ఎలాంటి నెగిటివ్ థాట్స్ లో ఉన్నా కానీ పాజిటివ్ లో తీసుకొచ్చేంత గొప్ప రచయితని అందులో చూపిస్తాడు. మన రాబిన్ శర్మ గారు జూన్ 16, 1965లో ఉగండాలో జన్మించారండి. వాళ్ళ తండ్రి వైద్యులు, తల్లేమో టీచర్. ఆ తర్వాత వాళ్ళు కెనడాకి వలస వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నోవా స్కోటియాలో పెరిగాడు తను. డెల్హౌసీ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రంలో మరియు రొమాంటిక్ కవిత్వంలో కూడా తన డిగ్రీలు కంప్లీట్ చేశాడు. అలాగే న్యాయశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ కూడా పూర్తి చేసి ప్రారంభంలో న్యాయవాదిగా తను చాలా కాలం ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత ఇదొక్కటే తన జీవిత పరమావధి కాదు. ప్రపంచంలో చాలా మంది మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పుకు నేను కూడా ఒక పునాదిని అవ్వాలని చెప్పి తన కలం చేతబట్టారండి. తను రాసే ప్రతి బుక్ కూడా తను ఒక చోట ఉండడండి. ఈరోజు మనం చదువుకోబోతున్నా, మనము ఈ 5 AM క్లబ్ లో ఏదైతే నేర్చుకోబోతున్నామో ఆ బుక్ రాయటానికి తను 7 దేశాలు తిరిగారండి. 7 దేశాలు తిరిగారు. దాదాపు 4 years తను ఆ బుక్ కోసం కష్టపడ్డారు. మధ్యలో రాయలేక సరైన పదాలు దొరక్క తను వదిలేద్దాం అనుకున్న రోజులు కూడా తనకు ఉన్నాయట. తన ఫస్ట్ బుక్ 1994లో మెగా లివింగ్ అనే పుస్తకాన్ని తనే స్వయంగా రాశారు. 1997లో ద మంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే పుస్తకాన్ని రచించాక ఆ పుస్తకం ద్వారా అతనికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అతనికి ఉన్న ప్రముఖ రచనలు ఏంటంటే ఇందా చెప్పిన ద మంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, హూ విల్ క్రై వెన్ యూ డై. ఆ పుస్తకం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం అండి అది. తర్వాత మనం ఈరోజు చూసుకునే 5 AM క్లబ్ 2018లో విడుదల చేశారు ఆ బుక్ ని.
నెక్స్ట్ ద ఎవ్రీడే హీరో మేనిఫెస్టో, ద వెల్త్ మనీ కెనాట్ బై. ఇవన్నీ కూడా ఎక్సలెంట్ బుక్స్. ఆయన చాలా కంపెనీలకి గైడ్ చేస్తూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ, ఆ కంపెనీలు అభివృద్ధి చెందడానికి చాలా చాలా హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు కూడా. తన రాబిన్ శర్మ యొక్క జీవన తత్వం, చిన్న సానుకూల అలవాట్లను ప్రతిరోజు అమలు చేయటం ద్వారా మన జీవితాల్లో ఎలాంటి మార్పులు అయితే వస్తాయని తను కూడా ఫాలో చేస్తూ మనందరికీ కూడా నేర్పిస్తున్నాడు. తను కూడా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లెగస్తారు. ఇన్స్టాలో కూడా చూస్తుంటాము. వ్యాయామం చేస్తారు, ధ్యానం చేస్తారు. నిత్య విద్యార్థిలా ఉంటూ విద్యాభ్యాసం చేస్తూ ఇంకా చేయాలని అందరినీ ప్రోత్సహిస్తుంటాడు. అతని ది 5am క్లబ్ పుస్తకం మాత్రం నిజంగా మన జీవన శైలిని కానీ, మనకి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఇంకా ఇంకా పెంచడానికి ఈ బుక్ అయితే ఖచ్చితంగా మనకు ప్రోత్సాహపడుతుంది. రాబిన్ శర్మ పుస్తకాలు కానీ, వాళ్ళ వీడియోలు కానీ కావాలంటే robinSharma.com బుక్ లో, వెబ్సైట్ లో మనం చూసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు మన బుక్ రివ్యూలోకి వెళ్దామండి. అందరినీ బుక్స్ పెన్ను తెచ్చుకోమని చెప్పాను కదా, అందరూ తెచ్చుకున్నారా? అందరూ కూడా బుక్ పెన్ను తీసుకోండి. ఒక 3 లైన్స్ మనం రాసుకున్న తర్వాత బుక్ రివ్యూలోకి వెళ్దాము. ఎస్, ఈరోజు అద్భుతమైన రోజు. ఈరోజు అద్భుతమైన రోజు. నేను హృదయపూర్వక ప్రేమతో, అపారమైన ఉత్సాహంతో, అంతులేని నిజాయితీతో, నా కాలాలకు అనుగుణంగా ఉన్నతంగా జీవించడానికి వినియోగిస్తాను. ఎస్, ఇంకొకసారి. ఈరోజు అద్భుతమైన రోజు. నేను హృదయపూర్వక ప్రేమతో, అపారమైన ఉత్సాహంతో, అంతులేని నిజాయితీతో, నా కాలాలకు అనుగుణంగా ఉన్నతంగా జీవించడానికి వినియోగిస్తాను. ఇంకొకటి రాసుకోండి. మనం ఎల్లప్పుడూ విజయం సాధించగల సమర్థులం. ఎస్, 2 రాస్తున్నాను. జనరల్ గా అనుచరులకే పెద్ద పెద్ద టీవీలు ఉంటాయట, నాయకులకి పెద్ద పెద్ద లైబ్రరీస్ ఉంటాయి. ఎస్, తమను గురించి తాము ఎల్లప్పుడూ ఏమనుకుంటారో ఆ ప్రకారమే ప్రవర్తిస్తారు, ఆ ప్రకారమే మారతారు. ఆ మారే విధానంలో ఈ 5am క్లబ్ లో మనకి అద్భుతమైన ఒక 1 అవర్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ ఉపయోగించుకున్న 1 అవర్ ద్వారా మన లైఫ్ స్టైల్ మొత్తాన్ని, మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అనేది ఈ బుక్ లో చాలా అద్భుతంగా వివరిస్తారు. ఓకే, 3వ లైన్ ఒకటి రాసుకోమన్నాను కదా. 3rd లైన్ ఏంటంటే, ఈ బుక్ లో పేజ్ నెంబర్ 348, పేజ్ నెంబర్ 348 థర్డ్ పేరా నుండి 348 వరకు అండి. 334 థర్డ్ పేరా నుండి 338 థర్డ్ పేరా నుంచి 349 పేజీ వరకు ఖచ్చితంగా చదవాలి. అందులో ఒక 11 సూత్రాలు చెప్తారు. ఆ 11 సూత్రాల్లో మనిషి ఎందుకు జన్మించారు, జన్మించిన మనిషి ఏం చేయాలి, మనల్ని కొన్ని లక్షల మంది మనల్ని ఆదర్శంగా తీసుకోవాలంటే మనం ఎలా ఉండాలి, ఈ మానవ జన్మ అనేది కేవలం ఒక్కసారి మాత్రమే వస్తుంది, ఈ రోజు మాత్రమే మనది, రేపు అనేది మనది కాదు. సో
ఈ రోజు మన కోసం, మన కుటుంబం కోసమే కాకుండా మన సొసైటీ కోసం మనం ఏం చేయగలమో అది ఖచ్చితంగా చేయాలన్నది ఆ 12 పేజీల్లో ఉంటుందండి. అది తప్పకుండా అందరూ ప్రతి ఒక్కరు చదవాలి. ఎస్, ఇక మనం బుక్ లోకి వచ్చేద్దాము. సార్ పేజ్ నెంబర్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఎస్ సార్, ఆల్రెడీ ఉంది సార్ పుస్తకం. సార్ పేజ్ నెంబర్ 334 ఓకే, నుంచి 349 అండి. 349. ఓకే ఓకే, వెరీ గుడ్. ఎస్, మనకి టైం ఉంటే కనుక అందరం ఒక 5 తలా 2 పేజీలు చదివేస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది. బుక్స్ Okay. అందరి దగ్గర ఉన్నాయంటే తలా 2 పేజెస్ చదువుదాము. ఈ బుక్ మొత్తం సారాంశం కూడా 11.11 ఈక్వేషన్స్ లోనే, ఫార్ములాస్ లోనే ఉంటుంది మనకి. అంటే తను మొత్తం 365 పేజీల్లో 250 పేజీలు ఒక మనిషి ఎలా ఉండాలి అన్న దాని మీద, ఎలా ఎదగాలి అన్న దాని మీద మాత్రమే చెప్పారు. మిగతా 100 పేజీల్లో ఏంటంటే ఒక 4 క్యారెక్టర్స్ గురించి తీసుకొచ్చారనమాట. తను ఆల్రెడీ రొమాంటిక్ కవితల్లో డిగ్రీ చేశాడు కాబట్టి రొమాంటిక్ యాంగిల్ రాశాడు. ఒక మనిషి అత్యున్నతమైన సక్సెస్ పొందిన వ్యక్తి మానసికంగా ఎలా కృంగిపోయింది ఒక అమ్మాయి గురించి చెప్తాడు బుక్ స్టార్ట్ చేసేటప్పుడు. ఫస్ట్ పేజీ కట్ చేస్తే ఏమనుంటదంటే, ఆ అమ్మాయి ఎలా చనిపోవాలి అనేది ఆలోచిస్తుంటది. నేను ఉరేసుకొని చనిపోవాలా, లేదా బ్లేడ్తో నరాలు కట్ చేసుకొని చనిపోవాలా, లేదా నిద్ర మాత్రలు వేసుకొని చనిపోవాలా? ఇదేంటి ఫస్ట్ పేజీలోనే చనిపోవాలి అనుకుంటా రాసుకొచ్చాడు, అసలు ఎవరి ఈ అమ్మాయి అని చదివితే, తన తల్లి సంరక్షణలో పెరిగి కడు పేద స్థితి నుంచి ఆకాశ హార్మోనియాలంటే ఒక ఉన్నత బిల్డింగ్స్ నిర్మించి ఒక ఎలక్ట్రికల్ ఉత్పాదన చేసే ఒక అత్యున్నత బిజినెస్ ఉమెన్ గా తను ఎదిగింది. కేవలం 4-5 సంవత్సరాల్లోనే ఆ దేశంలో, ఇతర దేశాల్లో కూడా ఆ అమ్మాయికి అంత మంచి పేరు వచ్చిన అమ్మాయి ఇంత మానసికంగా కృంగిపోవటానికి కారణం ఏంటి? ఈ రాత్రి నేను చచ్చిపోతే బాగుండు అని అనుకున్న ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఒక టికెట్ పంపిస్తుంది. నువ్వు పలానా ప్రోగ్రామ్కి వెళ్ళు, ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నీ ఇష్టం, నువ్వు చనిపోయినా కానీ నేను బాధపడను, నువ్వు లైఫ్లో చాలా సక్సెస్ తీసుకున్నావు అని అంటే, ఆ అమ్మాయి సరే మా అమ్మ కూడా చివరి కోరిక కదా, ఒకసారి ఆ ప్రోగ్రామ్కి వెళ్దాము అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్కి వెళ్తుంది. తర్వాత అదే ప్రోగ్రామ్కి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ కూడా వస్తాడు. ఆర్టిస్ట్ కూడా లైఫ్లో మొత్తం ఫెయిల్ అయిపోయి తను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదని తన జీవనాధారం కోసం రోడ్ల మీద బొమ్మలేసుకుంటా ఉండేవాడు. తనది కూడా చివరి డెసిషన్, ఈ ప్రోగ్రామ్కి వెళ్తే ఏమైనా మారకపోతే నా లైఫ్ ఇంతే అయిపోయినట్లే అనుకుంటూ. ఆ ప్రోగ్రామ్ అంతా జరుగుతుంటది. అయిపోయే టైంలో వీళ్ళ దగ్గరికి ఒక బిచ్చగాడు వస్తాడు. అంటే ఒక దిగంబరి, ఏమీ లేని ఒక వ్యక్తి వచ్చి వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తుంటాడు. వాళ్ళని పిలుస్తాడు, మీరిద్దరూ నాతో పాటు వస్తారా, నేను మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాను అని అడుగుతాడు. నువ్వు చూడటానికే చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్నావు, పిచ్చి గడ్డం వేసుకొని ఉన్నావు, తల కూడా సరిగ్గా దూకోలేదు, నువ్వు మమ్మల్ని కోటీశ్వరులకు ఎట్లా చేస్తావు అని అడుగుతారు. సందిగ్ధంలో పడతారు. వాళ్ళ మధ్య కొంత కాన్వర్జేషన్ జరుగుద్ది. కాన్వర్జేషన్ జరిగిన తర్వాత అని చెప్తారు, రేపు మార్నింగ్ 5 o'clock మీరు రెడీగా ఉండండి, నేను ఒక కారు పంపిస్తాను, అక్కడ నుండి మనం ఇంకో దేశం వెళ్దాము అని చెప్తాడు. ఎవరు ఈ బిచ్చగాడు, కార్ల గురించి మాట్లాడుతున్నాడు, విమానాల గురించి మాట్లాడుతున్నాడు, విదేశీయానాలు అంటున్నారు అని చెప్పేసి, సరే అయినా ఒకసారి చూద్దాము. తను పెట్టుకున్న వాచ్ మాత్రం చాలా కాస్ట్లీ వాచ్ అట. ఆ వాచ్ని చూసి, సరే ఇంత కాస్ట్లీ వాచ్ తను పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్ట్ అయితే ఇతని దగ్గర ఉండుంటది, పోయేది ఏముంది, ఎట్లా మనం చనిపోదాం అనుకున్నాం, ఈ ఒక్కరోజు ఇతనితో స్పెండ్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్లుగా తను నమ్ముతారు. తన పంపించే కారు కోసం వెయిట్ చేస్తారు. అనుకున్నట్లుగా షార్ప్ 5 o'clock ఒక కారు వస్తుంది. ఆ కారులో వాళ్ళని ఎక్కించుకుంటారు, తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో దింపుతారు. ఎయిర్పోర్ట్ లో వీళ్ళ కోసం టికెట్స్ రెడీగా ఉంటాయి. టికెట్స్ తీసుకున్న తర్వాత అక్కడ ఫ్లైట్ దిగిన తర్వాత మారిషస్ కంట్రీలో దిగుతారు. అక్కడ వీళ్ళ కోసం ఒక అద్భుతమైన కారు ఉంటుంది. ఆ కారు గురించి దాదాపు 3-4 పేజీల్లో వర్ణిస్తాడు. అంటే మనం ఎన్నుకునే క్వాలిటీ ఎలా ఉండాలి, మనం ఏ వస్తువులు కొంటుంటాము, కొనే వస్తువులో కూడా ఏ వస్తువు కాబట్టి ఆ వస్తువు కాదు, మనం తీసుకునే వస్తువులో ఒక సృజనాత్మకత ఉండాలి. అది విలువైనదిగా ఉంటే మన మనస్సు కూడా ఆటోమేటిక్గా విలువైనదిగా మారిపోతుందట. తను దాని గురించి అలా వర్ణించుకుంటూ వస్తాడు. ఆ తర్వాత వాళ్ళని చాలా దేశాలు తిప్పుతాడు, సముద్ర తీరంలో నడిపిస్తాడు. వాళ్ళని అద్భుతంగా ఎలా మారుస్తాడు, వాళ్ళని ఒక చిన్న పిల్లలుగా చేసి
ఒక అద్భుతమైన వ్యక్తులుగా ఎలా మారుస్తారు అని ఈ 365 పేజీల బుక్ లో ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు భవిష్యత్తులో ఏం చేయాలి, వాళ్ళు ఉన్న ఆ స్థితి నుంచి ఉన్నత స్థితికి మారిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి అన్న గైడెన్స్ కూడా వాళ్ళకి ఇస్తాడు ఆ వ్యక్తి. ది 5am క్లబ్ ఇది రాబిన్ శర్మ రాసిన ప్రముఖ స్వీయ అభివృద్ధి పుస్తకం. ఈ పుస్తకం ప్రాధాన్యం ఉదయం 5 గంటలకు లేచి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో వివరంగా చెప్తుంది. 5am క్లబ్ ప్రధాన సిద్ధాంతం ఏంటంటే ఉదయం 5 గంటల సమయంలో లేచి ఆ గంటను స్వీయ అభివృద్ధికి వినియోగించడం వల్ల మన జీవితంలో అద్భుతమైన మార్పులు ఎలా వస్తాయి అని తను చెప్తారు. విజయం ఫార్ములా 1 20-20-20 రూల్. ఉదయాన్నే 5 గంటలకు మనం లేచి 5 గంటల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు మనము శారీరక వ్యాయామం చేయాలి. ఓకే, తర్వాత 5 గంటల 20 నిమిషాల నుండి 5 గంటల 40 నిమిషాల వరకు పర్యావలోకనం అంటే మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు వరకు మనం ఏం చేశాము, ఇక ముందు మనం ఏం చేయాలి, ఇప్పుడు చేసిన దాంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయా, ఇంకా సరిదిద్దుకోవాలా, వాటిల్లో నేర్చుకోవాల్సింది ఏముంది. మన ఆత్మ పరిశీలన, మనం దైవత్వంలో ఎంతవరకు ఉన్నాము, మనం మన కుటుంబంతో మన ప్రజలతో ఎంతవరకు ఉన్నామనేది ఆ 20 minutes మనం స్పెండ్ చేసుకోవాలి. ధ్యానంలో ఉండాలి, జర్నల్ రాయటం. తర్వాత 5 గంటల 40 నిమిషాల నుండి 6 గంటల వరకు మనము అభ్యాసం చేయాలి. అంటే ఏవైనా కొత్త విషయాలు మనం నేర్చుకోవాలి. పుస్తకాలు చదవటం కానీ, ఆడియో బుక్స్ వినటం కానీ, ఏమైనా కొత్త కొత్త కోర్సులు చేయటం కానీ మనము నేర్చుకోవాలి. ఇప్పుడు మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు ఈ కొత్త కొత్త కోర్సులు, ఆన్లైన్ కోర్సులు అయితే చాలా వస్తున్నాయండి. ఇంపాక్ట్ ద్వారా కానీ, లేదా మొన్న మనకి వచ్చారు సారు సైకాలజీ చెప్పారు కదా, ది సీక్రెట్ బుక్ చెప్పారు. ఆ సార్ కూడా చాలా కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు. సునీత మేడం గారు కూడా చాలా ఆన్లైన్ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు. మనీ మేనేజ్మెంట్ మీద కానీ, సైకాలజీ మీద కానీ, మెడిటేషన్స్ మీద కానీ. ఇట్లా మనకి మార్నింగ్ టైంలోనే చాలా క్లాసెస్ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ 5 to 5:20 వరకు అసలు వ్యాయామాలు ఎందుకు చేయాలి, ఏమిటి, ఎందుకు, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేవి మనం చూసుకుంటే, తీవ్ర వ్యాయామం చేయటం, చెమట కార్చటం నేర్చుకోండి. నీరు త్రాగండి, దీర్ఘంగా శ్వాసించండి. దీని ద్వారా ఏమవుతుందంటే మనలో ఉన్న కార్టిజాల్ని శుద్ధి చేసి డిబిఎన్ఎఫ్ అనే ఒక ప్రవాహాన్ని, డోపమైన్ పెరుగుతుంది, సెరోటిన్ పెరుగుతుంది, మన జీవక్రియ కూడా ఎదుగుతుంది. అలాగే మనలో ఉన్న ఏకాగ్రత పెరుగుతుంది. మనలో తెలియకుండా ఉండే చిన్న చిన్న భయాలను కూడా మనము అధిగమించవచ్చు. 5 నుంచి 5:20 వరకు మనం ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, ఏం చేసినా కానీ, జిమ్కి వెళ్ళి చేసినా కానీ, వాకింగ్ చేసినా కానీ, ఇవన్నీ కూడా మన బెనిఫిట్స్ అనమాట. మనలో శక్తి పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, దీర్ఘాయుష్ మనకు వస్తుంది. కేవలం 20 నిమిషాలు మనం స్పెండ్ చేసుకుంటే మన లైఫ్ స్పాన్ కూడా మనం పెంచుకోవచ్చు అనేది ఈ బుక్ లో మనకి చాలా క్లియర్ గా చెప్పారు. తర్వాత 5:20 నుండి 5:40 వరకు పర్యావలోకనం అంటే ధ్యానం, ధ్యాస, ఆత్మ పరిశీలన చేసుకోవటం. ఈ ఆత్మ పరిశీలనలో మనం ఏం నేర్చుకుంటామంటే, ఈ దినచర్యలో మనం ప్రణాళిక, ప్రార్థన, చింతన వీటన్నిటి మీద మనం ధ్యాస పెట్టాలి. జర్నల్ రాసుకోవాలి. మన లక్ష్యాలు ఏంటనేది మనము గుర్తించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ధన్యవాద భావంతో ఉండాలి. కృతజ్ఞత పెరుగుతుంది, జాగృతి, ఆనందం, మన ఆలోచన శక్తి, వివేచన శక్తి పెరుగుతుంది. అట్లాగే మనకి పీస్ ఆఫ్ లైఫ్ వస్తుంది, పీస్ఫుల్ లైఫ్ వస్తుంది. ప్రశాంతమైన వాతావరణం మన చుట్టూ ఏర్పడుతుంది. నెక్స్ట్ 5:40 నుండి 6 o'clock వరకు మనం చేయాల్సింది మన అభివృద్ధి కోసం, గ్రో, మన ఎదుగుదల కోసం. ఎదుగుదల కోసం మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. పుస్తకాలు చదవటం, ఆడియోలు వినటం, కోర్సులు చేయటం. దీనివల్ల ఏమవుతుందంటే మన లక్ష్యం మీద ఒక పర్టికులర్ గా డిసైడ్ అవుతాము. మన లక్ష్య సమీక్ష, పుస్తక పఠనం, ఆన్లైన్ అధ్యయనాలు. దానివల్ల ఏమవుతుందంటే 2x, 3x, 10x వరకు కూడా మన పవర్ పెరుగుతుంది, జ్ఞానం వృద్ధి అవుతుంది, సూక్ష్మ దృష్టి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దానివల్ల ఆటోమేటిక్ గా మనకి ప్యాసివ్ ఇన్కమ్స్ అన్ని వస్తుంటాయి, రాబడి పెరుగుద్ది. మనం చేసే రంగంలో మనం నెంబర్ 1 గా మనం ఎదుగుతాము. వ్యక్తిగతమైన ఐడెంటిఫికేషన్ అనేది మనకు వస్తుంది, ప్రేరణ శక్తి కూడా మనకు పెరుగుతుంది.
ఇది పార్ట్ 1. ఎందుకు ఉదయం 5 గంటలకే లెగాలి అంటే మనకి ఎటువంటి అంతరాయం లేకుండా మనకి ప్రశాంతమైన సమయం లభిస్తుంది. మన మైండ్ ఎక్కువ ఫోకస్తో అప్పుడు పనిచేస్తుంది. ఉదయపు శాంతమైన వాతావరణం ఆలోచనలకు అనుకూలంగా ఉంటుంది. మన అలవాట్లే మన భవిష్యత్తుని రూపొందిస్తాయి. రాబిన్ శర్మ గారు చెప్పిన ప్రకారం మార్పు మొదట్లో కష్టంగాను, మధ్యలో గందరగోళంగాను, చివరిలో చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ మనం ఏ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నా కానీ ఫస్ట్ మనం చూడగానే ఓకే ఇది మనం చేసేస్తాం అనిపిస్తాము. ఇంప్లిమెంటేషన్ లో మనం స్టార్ట్ చేసిన తర్వాత బోల్డ్ అనే అవాంతరాలు వస్తుంటాయి. ఆ అవాంతరాల్లో మనం గందరగోళ స్థితిలోకి వెళ్లకుండా ఇంకా చేస్తే చివరికి మనం అనుకున్న లక్ష్యాన్ని చాలా సక్సెస్ఫుల్ గా ఆనందంగా దాన్ని అనుభవిస్తాము. తర్వాత 4 అంతర్గత సామర్థ్యాలను తను చెప్పారు. ఆ అంతర్గత సామర్థ్యాలు 66 రోజులు మన అలవాట్లని కంటిన్యూ చేసుకోవాలని చెప్తారు. ఒకటి ఏంటంటే మైండ్ సెట్, మన మానసిక స్థితి ఎలా ఉంది, దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి. రెండోది హార్ట్ సెట్, భావోద్వేగ శక్తి. మూడోది హెల్త్ సెట్, ఆరోగ్య శక్తి. నాలుగోది సోల్ సెట్, ఆత్మశక్తి. ఈ 4 సామర్థ్యాలను మనం రోజు అభివృద్ధి చేయాలన్నదే ఈ పుస్తకం యొక్క సందేశం. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ 5 AM క్లబ్ మనల్ని ఏం చేస్తుందంటే ప్రతిరోజు మనల్ని ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప రోజుగా మార్చుకోవడం ఎలాగో నేర్పుతుంది. ఉదయం 5 గంటలకు లేచి మన శరీరం మీద, మనసు మీద, ఆత్మ మీద ఈ 3 స్థాయిల్ని మనల్ని అభివృద్ధి చేసుకోమని ఈ పుస్తకం చెప్తుంది. మన పుస్తక రచయిత రాబిన్ శర్మ ఇంకేమంటారంటే తన ప్రధాన ఐడియాలో ఉదయం 5 గంటలకు లేచి శారీరక, మానసిక, ఆత్మీయ అభివృద్ధికి కేవలం 1 గంట మాత్రమే కేటాయించండి. మొదటి గంటలో 20 నిమిషాలు ఫార్ములా పెట్టేసుకొని వ్యాయామం చేయటం, ఆత్మ పరిశీలన చేసుకోవటం, మీ లక్ష్యం ఏంటో తెలుసుకొని ఆ లక్ష్యం కోసం మీరు ఎలా ఎదగాలి, ఆ ఎదిగే క్రమంలో మీరు ఎలాంటి పుస్తకాలు చదువుకోవాలి, జ్ఞానాన్ని ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి ఆ ఫస్ట్ 1 అవర్లో నేర్చుకోమంటారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్న అంతర్గత సామర్థ్యాలు 4 కూడా మైండ్ సెట్ అనేది మన విజయానికి కావాల్సిన ఆలోచన శైలిని పెంచుతుంది. హార్ట్ సెట్ అనేది మన భావోద్వేగ నియంత్రణ. మనల్ని ఎవరో వచ్చి ఏదో డిస్టర్బ్ చేస్తారు, దానివల్ల మనం కోపపట్టమో ఇంకో రకంగా ఫీల్ అవుతుంటే మనం నిర్దేశించుకున్న లక్ష్యాల నుంచి మనం గాడి తప్పుతాము. అందుకనే హార్ట్ సెట్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అంటారు లక్ష్య నిర్దేశంలో మనం వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ హెల్త్ సెట్, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అన్నట్లుగా మన రాబిన్ శర్మ గారు కూడా ఇదే చెప్తున్నారు. శారీరక ఆరోగ్యము శక్తివంతమైన జీవితానికి మొదటి మెట్టని. నెక్స్ట్ సోల్ సెట్, ఈ 3 కూడా ఈ ప్రపంచంలో మనం జీవించడానికి ఎలా ఉపయోగపడతాయో సోల్ సెట్ అనేది మనము అంతర్గతంగా, ఆత్మీయంగా, దైవ సంబంధంగా ఎలా ఉండాలనే దాని గురించి నేర్పుతారు. ఉదయం మొదలైన తీరు రోజంతా కూడా ప్రభావితం చేస్తుంది. అంటే మనం ఉదయం లేచిన తర్వాత మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఆ రోజు మొత్తం కూడా ఆ మంచి ఆలోచనలైనా చెడు ఆలోచనలు, పాజిటివ్ ఆర్ నెగిటివ్, మనం ఏదైతే మనం ఆలోచిస్తామో ఆ వేలోనే ఆ రోజంతా మనకు గడుస్తుంది. సో ఫస్ట్ అవర్ మనం తప్పకుండా కూడా మంచి థాట్స్ తో మనము మేల్కోవాలంటారు. మన అలవాట్లే మన భవిష్యత్తుని, మంచి అలవాట్ల విజయాన్ని నడిపిస్తాయి. ఉదయంతో మొదలైన తీరు రోజంతా ప్రభావితం చేస్తుందని ఖచ్చితంగా గుర్తించండి అందరూ కూడా. అలాగే ఒక అలవాటు మనకి రావాలి, ఆ అలవాట్లో మనం లీనమైపోవాలి అంటే మనల్ని 66 రోజుల పాటు దాన్ని ప్రాక్టీస్ చేయాలని చెప్తారు. ఓకే, ఓన్ యువర్ మార్నింగ్, ఎలివేట్ యువర్ లైఫ్. ఉదయాన్ని స్వాధీనం చేసుకోండి, మీ జీవితాన్ని మెరుగుపరుచుకోండి. ఈ పుస్తకంలో ఉన్న ఫస్ట్ లైన్ అదే. ఓకే, 5 AM క్లబ్ లో చేరటం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే ఉత్పాదకత, అంటే మనలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. పనులను ఎక్కువ సమర్థవంతంగా తక్కువ సమయంలో ఎలా పూర్తి చేయాలో నేర్చుకోవచ్చు. అలాగే మనలో కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిరోజు మనం విజయవంతంగా మొదలు పెడితే మనసు ధైర్యంగా మారుతుంది. అలాగే ఆలోచన శక్తి పెరుగుతుంది. క్లారిటీ ఆఫ్ థాట్స్, మనం మెడిటేషన్ చేస్తాం కదా 520 to 540, దానివల్ల ఏంటంటే మన ఆలోచన శక్తి పెరిగి ప్రశాంత వాతావరణంలో మన లక్ష్యాలపై స్పష్టత ఎలా పొందాలి అనేది మనకు ఆ జ్ఞానం లభిస్తుంది. అలాగే సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నియంత్రణ, అలసత్వాన్ని జయించి క్రమశిక్షణతో జీవించటం. నెక్స్ట్ హెల్త్, ఆరోగ్యం, మన శారీరక, మానసిక ఆరోగ్యాలని ఎప్పుడూ మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి.
ఫైవ్ AM క్లబ్లో ఫలితాలు ఎలా ఉంటాయంటే, మొట్టమొదటిది డిస్ట్రాక్షన్ నుంచి మనం బయటకు వచ్చేస్తాము. నెక్స్ట్ ఇన్స్టాలేషన్, తర్వాత ఇంటిగ్రేషన్. ఇందాక నేను 66 రోజులు మిమ్మల్ని ఏదైతే ప్రాక్టీస్ చేయమని చెప్పానో, 66 రోజుల్లో ఏంటంటే ఫస్ట్ డే నుంచి 22nd డే వరకు డిస్ట్రాక్షన్ నుంచి మనం దూరంగా ఉండాలి. మనం కొత్త అలవాట్లు నేర్చుకోవాలనుకుంటాం కదా, ఆ కొత్త అలవాట్లు మనల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రెండోది ఇన్స్టాలేషన్, అభ్యాస దశ. 23వ రోజు నుంచి 44వ రోజు వరకు శరీరంలో కొత్త అలవాట్లను అంగీకరించడం మొదలవుతుంది. మూడోది ఇంటిగ్రేషన్, ఏకీకరణ దశ. అంటే ఆ హాబిట్స్, ఆ అలవాట్లు అనేవి 45వ రోజు నుంచి 66వ రోజు వరకు మన లైఫ్ లో ఒక పార్ట్ గా మారిపోద్ది. అంటే మనకు ఆ హాబిట్ అలవాటు అయిన తర్వాత మనం ఆటోమేటిక్ గా మనం చేస్తుంటాం. మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా చాలా యాక్టివేట్ అయ్యి మనం ఏం చేయాలో ఏం చేయకూడదు, మనం ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, మనం నేర్చుకున్న హ్యాబిట్స్ ద్వారా మనం ముందుకు ఎలా వెళ్ళాలనేది మన సబ్ కాన్షియస్ మైండ్ మనకు గైడ్ చేస్తూ ఉంటుంది. అట్లాగే రాబిన్ శర్మ గారు హీరోలు ఎలా తయారవుతారు అన్న దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. సాలిట్యూడ్ అంటే ఒంటరిగా గడిపే సమయం ఆత్మ పరిశీలనకు, ఆవిష్కరణకు దోహదం చేస్తాయి అంటారు. అంటే హీరోలైన వ్యక్తులు అందరూ కూడా వారు ఇంకా ఇంకా ఎదగటానికి కొంత సమయం ఒంటరి సమయాన్ని గడుపుతుంటారు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆత్మ పరిశీలన చేసుకుంటూ కొత్త ఆవిష్కరణకు దోహదం చేస్తుంటారు. నెక్స్ట్ మాస్టరీ, రోజు కాసేపు అయినా కానీ అభ్యాసం చేస్తూ ఆ చేసిన అభ్యాసంలో నైపుణ్య అభివృద్ధి ఇంకా ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి ఆలోచిస్తుంటారు. నెక్స్ట్ డిసిప్లిన్, అనుకూలం కాని రోజుల్లో కూడా వాళ్ళు నేర్చుకున్న ఆలోచనలు కొనసాగిస్తుంటారు. కోవిడ్ వచ్చింది, డిసిప్లిన్ తో వాళ్ళు పుస్తకాలు చదవటం కానీ, ఎక్సర్సైజ్ చేయటం కానీ, ఇంకా ఇంకా ఏమైనా పనులు చేయడానికి, అమ్మో కోవిడ్ వచ్చింది నేను దుప్పటేసుకొని పడుకోవాలని వాళ్ళు ఉండరు హీరోస్ ఎప్పుడు కూడా. వాళ్ళు చేయాల్సిన పనికి ఎటువంటి అవాంతరాలు వచ్చినా కానీ, ఏం చేసినా కానీ ఆ డిసిప్లిన్ తో వాళ్ళ అలవాటుని కొనసాగిస్తూ ఉంటారు, హ్యాబిట్స్. ఈ పుస్తకంలో కొన్ని ముఖ్యమైన కోట్స్ ఇచ్చారు. ఏంటంటే ఉదయాన్ని స్వాధీనం చేసుకోండి, మీ జీవితాన్ని మెరుగుపరుచుకోండి. ఉదయాన్ని స్వాధీనం చేసుకోండి, మీ జీవితాన్ని మెరుగు చేసుకోండి. మార్పు మొదట్లో కష్టంగాను, మధ్యలో గందరగోళంగాను, చివరిలో ఆనందంగాను, గార్జియస్ గా ఉంటుందట. అలాగే ఉదయం మోసపోతే రోజంతా వృధా అవుతుంది. అంటే మిమ్మల్ని మీ మైండ్ సెట్ ని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అంటారు రాబిన్ శర్మ. మీరు 6 గంటలకు లేచి నేను 5ంటికే లేచాను అని అనుకొని మీరు చెప్పుకోవటం కాదు. ఉదయం మనం 5 గంటలకు లెగాలి, మన క్రమశిక్షణతో మనం ఉండాలి అంటే మనల్ని మనం మోసం చేసుకోకూడదు. నిజాయితీగా మనం లెగాలి, అతను చెప్పిన యాక్టివిటీస్ అన్ని మనం చేయాలి. అప్పుడే మనం సక్సెస్ సాధిస్తాము. ఇందులో 4 పాత్రలు చెప్పాను కదా. మొదటి పాత్ర ఏంటంటే స్పెల్ బైండర్, జీవితాన్ని మార్చే స్పీచ్ తో కొన్ని వేల మందికి తను ట్రైన్ చేస్తుంటారు. ఉదాహరణకి మన గంపా నాగేశ్వరరావు గారు లాగా, మన వాసు గారు లాగా, సునీత మేడం గారు లాగా ఇలా రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటాం అనమాట. అందరినీ మోటివేట్ చేస్తూ సంథింగ్ వాళ్ళలో మార్పు వచ్చి వాళ్ళ జీవితాన్ని ఉన్న స్థాయికి ఎదిగించేలాగా. రెండోది ఆర్టిస్ట్, తను ఏం చేస్తాడంటే ఎంతో అద్భుతంగా బొమ్మలు గీయగలడు. ఉన్న పలానా ఒక నిమిషంలో మన ఎదురుగా ఉన్న వాళ్ళ బొమ్మ కూడా గీయగలడు. కానీ ఏంటంటే అతనికి ఆత్మవిశ్వాసం లేదు. ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల అతను సృజనాత్మక శక్తి అనేది బయటికి రాలేకపోతుంది. అందుకే తను సక్సెస్ అవ్వలేక పేద స్థితిలో ఉండిపోయాడు. మూడో వ్యక్తి ఎంటర్‌ప్రెన్యూర్, ఒక ఉమెన్, ఒక స్త్రీ అద్భుతమైన సక్సెస్ సాధించి తర్వాత ఒత్తిడిలకు లోనయ్యి కాంపిటేటివ్ లో కానీ, తర్వాత తన కింద ఉన్న ఉద్యోగస్తులే తన మీద లేనిపోని నిందలు మోపుతూ ఆ కంపెనీని ఆక్రమించుకోవాలని చెప్పేసి, అవి నా కంపెనీ నుంచి ఎల్లగొట్టి ఆ లాభాలని వాళ్ళే తీసుకోవాలని రకరకాల ఒత్తిళ్ళు ఆ మీద తీసుకురావటం వల్ల అంత గొప్ప సక్సెస్ వరల్డ్ లో గుర్తింపు పొందదగ్గ వ్యక్తికి అంత ఎదిగినా గానీ తను సూసైడ్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఇలాంటి వ్యక్తులు అందరినీ కూడా మార్పు చేయడానికి ఇప్పుడు మన గ్రూప్ లో ఎంతమంది అయితే ఉన్నారో, మన సమాజంలో ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి మన పక్క వాళ్ళని, మన ఎదురుగా కష్టాల్లో ఉన్న వాళ్ళని తీర్చిదిద్దడానికి మనం అందరం కూడా పూనుకోవాలి. ఆ పూనుకున్నప్పుడు మాత్రమే మనం ఈ భూమి మీద మరణించినా గానీ మన తర్వాత తరాలు కూడా మన గురించి చెప్పుకుంటాయి. మనకి నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుంది? మనం ఉన్నా లేకపోయినా కానీ మన గురించి వారి వల్ల నేను ఎదిగాను, వారి వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పుకుంటే ఆ గుర్తింపు కానీ ఆ ఇది కానీ ఉంటుంది. ఆ బిలీనీర్, తన పేరు మిస్టర్ రైలీ,
ఈ 5am క్లబ్ బుక్ మొత్తంలో కూడా తను ఉంటాడు అనమాట. తను ఏంటంటే తను కూడా ఒక చిన్న పేద స్థితి నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి. ప్రపంచంలో చాలా సంస్థలు అతనికి ఉంటాయి. అంత గొప్ప వ్యక్తిగా ఎలా తను మారాడో 10 మందికి ఆ విధంగా తను గైడ్ చేస్తూ ఉంటాడు. అదే ఆ బుక్ యొక్క లక్ష్యం. తను వెళ్ళిపోయేటప్పుడు తన చివరి క్షణాల్లో కూడా అదే చెప్తాడు. నేను మీ ఇద్దరికి ఏదైతే నేను నేర్పించానో మీరు కూడా ఈ ప్రపంచానికి అదే నేర్పించండి. అది మాత్రమే గురుదక్షిణగా నేను మీ దగ్గర నుంచి కోరుకుంటాను. డబ్బు, ఆరోగ్యం, సంపద, సమృద్ధి, ఐశ్వర్యము అన్నీ కూడా నేను చెప్పే ప్రాక్టీస్ లో మీకు వస్తాయి తప్పకుండా. కానీ దాన్ని మీరు 10 మందికి పంచండి అన్నదే రైలీ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ డైలీ రొటీన్ లో ఇందాక ఆల్రెడీ మనం మళ్ళీ చెప్పుకున్నాము. దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తారు మన రాబిన్ శర్మ గారు. 5 to 5:20 వరకు వ్యాయామం చేయాలి. ఎక్సర్సైజ్, జాగింగ్, యోగా. దానివల్ల ఏంటంటే మన శరీరంలో వేడి, స్ట్రెస్ తగ్గి డోపమైన్ ఉత్పత్తి అవుతుంది. అట్లాగే 5:20 నుండి 5:40 వరకు మనం ఖచ్చితంగా ధ్యానంలో ఉండాలి. జర్నల్స్ రాసుకోవాలి. ధన్యవాదాలు చెప్పాలి. మనల్ని డిస్టర్బ్ చేసిన వారిని మనం క్షమించడం నేర్చుకోవాలి. మనల్ని చాలా మంది ఇబ్బంది పెడుతుంటారు రకరకాలుగా. కానీ వాళ్ళని మనం క్షమించినప్పుడు మాత్రమే మన సోల్ గానీ మన శరీరం గానీ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. లోపల ప్రశాంతత, స్పష్టత, ధైర్యం కూడా మనకు వస్తుంది. ఎందుకంటే కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకుంటాం. అందులో ఉన్న టెక్నిక్స్ మనకు తెలుస్తాయి. ఫస్ట్ 5 to 6 అవర్ని విక్టరీ అవర్ అంటారు. మనం ఆ రోజులో మనం సాధించాల్సిన సక్సెస్ కి ఈ 5 to 6 లో మనం ఏం చేస్తామో అదే మన విక్టరీ అవర్ గా మిగులుతుంది. ఫస్ట్ మన శక్తిని పెంచుకుంటాము, ఎనర్జీని. రెండోది మన ఆత్మశక్తిని, విల్ పవర్ ని పెంచుకుంటాము. మూడోది జ్ఞానాన్ని పెంచుకుంటాం, నాలెడ్జ్ని. ఈ ప్రపంచంలో టాప్ 5% విజయవంతులు మనం కనుక తీసుకుంటే వాళ్ళందరూ కూడా పాటించేది ఏంటంటే ప్రతిరోజు కొన్ని గంటలు ఒంటరిగా గడపడం ద్వారా లోతైన ఆలోచనలు చేస్తుంటారు. తమ శరీరం మీద శ్రద్ధ, వ్యాయామం, నిద్ర, డైట్, సమయాన్ని ఏ విధంగా ఉపయోగించితే సక్సెస్ అవ్వచ్చు, టైం బ్లాకింగ్స్ ద్వారా పనుల నిర్వహణ ఎలా చేయాలి అనే దాని గురించి కూడా ఈ బుక్ లో చాలా అద్భుతంగా మనకు వివరించారు. ఈ ప్రపంచంలో ఉన్న టాప్ 5 విజయవంతులు అందరూ ఏం చేస్తారంటే నిత్యము అంటే డే బై డే తను అభివృద్ధి చెందుతాం కోసం తపనతో చదువుకుంటారు, శిక్షణ తీసుకుంటారు, అలాగే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు ప్రతిరోజు. అట్లాగే ఈ 5am క్లబ్ లో 3 C's ఉంటాయి. ఫస్ట్ వన్ క్యాపిటలైజేషన్, కాన్సిస్టెన్సీ అండ్ కరేజ్. క్యాపిటలైజేషన్ అంటే మన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుంటారు. కానీ సామాన్యులు ఏం చేస్తారు? నిద్రపోతూ ఉంటారు. విజేతలు మాత్రం సామాన్యులు నిద్రపోయే సమయాన్ని కూడా తన లక్ష్య నిర్దేశాన్ని సాధించడం కోసం ఉపయోగించుకుంటారు. అట్లాగే కాన్సిస్టెన్సీ, స్థిరత్వం. ప్రతిరోజు కూడా ఆ వేలో తప్పిపోకుండా అదే రొటీన్ గా మనం కొనసాగించాలి. మూడోది ధైర్యం. ఈ కరేజీ అంటే ఏంటంటే నది ప్రవాహంలో నదితో పాటు వెళ్ళిపోవటం కాదు. మన లక్ష్యం సాధించాలంటే నదికి ఎదురీత దిశలో వెళ్ళాలి. చేప చనిపోతే నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుంటది. బతికున్న చేప మాత్రమే ఎదురేద్దాయి. మనం బతికున్నామా, మనం గుర్తింపు తెచ్చుకోవాలి అంటే ఎదురేదాలి. మనం మన లక్ష్య సాధన కోసం కొత్త మార్గాలను తెలుసుకోవాలి, తెలుసుకున్నవి ఇంప్లిమెంట్ చేయగలగాలి. 5am క్లబ్ లో జీవిత మార్పు కోసం తీసుకొచ్చే 10 సూత్రాలు ఏంటంటే రైజ్ ఎర్లీ. ఉదయం 5 గంటలకు లేవటం మీ జీవిత గేమ్నే మార్చేసే మొదటి అడుగుని మీరు గుర్తించండి. మొదటి గంట పూర్తిగా నిన్ను నువ్వే నియంత్రించుకోవాలి, డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలి. మూడోది ట్రిపుల్ విక్టరీ. రోజు 3 విజయాలను కైవసం చేసుకోవాలి. ఆ 3 ఏంటి అంటే మైండ్, బాడీ అండ్ సోల్. ఈ మూడింటి మీద కూడా మనం ప్రతిరోజు ట్రిపుల్ విక్టరీ తెచ్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. ఫోన్స్, సోషల్ మీడియా మీద ఫస్ట్ 1.5 hour మీరు ఫోన్సే టచ్ చేయొద్దు అంటారు రాబిన్ శర్మ గారు. లెగ్గానే ఫోన్లు చూసుకోవటం, ఆ లైటింగ్ ఎఫెక్ట్, తర్వాత ఎక్కడికెక్కడికో మన మైండ్ మారిపోవటం, అలాంటివి చేయొద్దు. అలాగే పడుకునే ముందు కూడా 9:30 తర్వాత అసలు ఫోన్లే వాడొద్దని చెప్తారు. అలాగే ఫోన్లో అలారం పెట్టుకునేటప్పుడు 4:45కి దూరంగా పెట్టుకోమంటారు. చేతికి అందుబాటులో ఉంటే వెంటనే ఆఫ్ చేస్తాం అలారం, మళ్ళీ పడుకుంటాము. అదే దూరంగా ఉందనుకోండి మనం ఖచ్చితంగా లెగుస్తాం కాబట్టి మనకి మెలకువ వస్తుందనే టెక్నిక్ చెప్తారు. నెక్స్ట్ ఏ పని అయినా కానీ దాని మీద ప్రాక్టీస్, డీప్ వర్క్ చేయాలి. అత్యున్నతమైన ఫోకస్ తో పని చేయటం వల్ల ఏమవుతుందంటే దాని మీద మనకి 10x రిజల్ట్స్ వస్తాయి.
అంటే సమయము మిగులుతుంది, తొందరగా మనకి రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్, లక్ష్యాల కంటే రోజు అనుసరించే రొటీన్లు ముఖ్యమైనవని గుర్తించండి. బిల్డ్ యువర్ విల్ పవర్, శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని పెంపొందించుకోండి. రెస్ట్ లైక్ ఏ ప్రో, నిద్ర విశ్రాంతి కూడా విజయానికి తీరని హస్తం. నిద్ర లేకుండా మనం వర్క్ చేస్తున్నామంటే మన మైండ్ కూడా అంత ఫాస్ట్ గా యాక్టివ్ గా వర్క్ చేయదు. కనీసం 7+ అవర్స్ మనం ఖచ్చితంగా నిద్రపోవాలి. నెక్స్ట్, గివ్ మోర్, సేవ. జీవితంలో అసలైన సంపద ఏంటంటే మనం సేవ చేయటమే. ప్రపంచంలో ప్రతి జీవికి జీవించే హక్కు ఉంటుంది. అవన్నీ కూడా ఉన్నతంగా జీవించడానికి మనం సేవ చేయాలి. లాస్ట్ 10వ రహస్యం ఏంటంటే ఇన్స్పైర్ అదర్స్, బి ఏ రోల్ మోడల్ ఆఫ్ మాక్సిమం పీపుల్. నీవు జీవించేది కేవలం నీ కోసం మాత్రమే కాదు, ఇతరుల ఆదర్శం కోసం. ఇదే జీవిత పరమార్థం, ఇదే తరతరాలుగా మిమ్మల్ని జీవింపజేసేది. నెక్స్ట్, 90-90-1 రూల్, ప్రొడక్టివిటీ బూస్టర్. ఈ 90-90-1 రూల్ ఏంటంటే మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని కానీ ఒక పనిని కానీ మనం ముందుకు తీసుకెళ్లే టాస్క్ ఏదైనా చేయాలంటే 90 రోజుల పాటు వరుసగా చేయాలి. ప్రతిరోజు కనీసం 90 నిమిషాల పాటు దాని మీద ఫోకస్ చేయాలి. అది కూడా ఒక ముఖ్యమైన పని మాత్రమే ఎంచుకొని దాని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలి. లక్ష్యం, టార్గెట్, రోజు అత్యధిక ఉత్పాదకతతో పని చేయటం, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా డీప్ వర్క్ తో చేసుకోవాలి. అలాగే నెక్స్ట్, టైం బ్లాకింగ్ పద్ధతి. ఈ బ్లాక్ కేటాయించాల్సిన సమయం యొక్క ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ విక్టరీ అవర్స్ ని మనం ఉపయోగించుకోవాలి, 5 to 6. ఆ గంట మన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఆ నెక్స్ట్ 90 minutes డీప్ వర్క్ బ్లాక్ అంటారు. అంటే ఇందాక చెప్పాను కదా 90-90-1 రూల్ అని. 90 నిమిషాలు అత్యంత ప్రాముఖ్యమైన పని కోసం మాత్రమే మనం కేటాయించాలి. అదే మనల్ని ఉన్నత స్థాయికి అభివృద్ధికి తీసుకెళ్తూ ఉంటది. అలాగే 30 నిమిషాల పాటు ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి, కోర్సులు నేర్చుకోవాలి, ఆడియో బుక్స్ కూడా వినాలి. నెక్స్ట్, రికవరీ బ్లాక్ అంటారు. అంటే మనం నేర్చుకున్నదంతా కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే, మన మైండ్ వర్క్ అవ్వాలంటే కనీసం రికవరీ బ్లాక్ 1 hour మధ్యాహ్నం పూట కానీ లేదా ఎనీ టైం ఒక 1 hour మీ మెదడుకి శాంతినిచ్చి దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఈ రోజు నేర్చుకున్నది ఎక్కడెక్కడ మనం ఇంప్లిమెంట్ చేసి అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ మనం ఎలా ఎదగాలి అనేది. ఓకే, కొత్త మార్గం మొదలు పెడదాం, ఉదయాన్నే లేవడంతోనే ప్రారంభిద్దాము. రెసిస్టెన్సీ అనేది కాదు, ఆలసత్వం సాకులతోనే మొదలవుతాయి. ఇవాళ మళ్ళీ నిద్రపోతాను అనిపించడంలో వాయిదా వేయాలి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండాలి, సాధనతో మైండ్ బాడీ మారుతుంది. రోజు 5 గంటలకు నిద్రలేసి వ్యాయామంతో మొదలవ్వండి. మీ లైఫ్ స్టైల్ని మీరు ప్రేమించండి, రొటీన్ జీవితాన్ని చేయాలనిపించే స్థితికి మారండి. అలాగే హ్యాబిట్ ట్రాకర్ కూడా జత చేయండి. హ్యాబిట్ ట్రాకర్ అంటే ఏంటనేది నేను చెప్తాను. ఇందాక హీరోస్ గురించి మాట్లాడుకున్నాం కదా, హీరో అంటే ఏంటి, హీరో ఎలా ఉంటారు, ఒకళ్ళు హీరో అవ్వాలంటే ఏంటి అని. హీరో, HERO, హీరో అంటే ఫస్ట్ హెల్త్, మన ఆరోగ్యం మనకుంటే మనం హీరో అయినట్లే. రెండోది ఈ అంటే ఎడ్యుకేషన్, మనం నేర్చుకునే జ్ఞానాన్ని ఎప్పుడు కూడా స్టాప్ చేయకూడదు, నిరంతర విద్యార్థిగా మనం నేర్చుకుంటూ ఉండాలి. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం 2వ లెటర్ యొక్క అది. అభ్యాసం ద్వారా విజ్ఞానం పెరుగుతుంది, చదవటం వినటం ద్వారా గమనించండి. ఆర్ అంటే రిఫ్లెక్షన్, HEROలో ఆర్ అంటే రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే ఆత్మ పరిశీలన చేసుకోవటం, ధ్యానం చేయటం, జర్నలింగ్ ద్వారా మనల్ని మనం అర్థం చేసుకోవటం. ఓ అంటే ఆప్టిమైజేషన్, మన రొటీన్ వర్క్స్ ని ఎలా మెరుగుపరుచుకోవాలి, రోజు 1% మనం ఎలా అభివృద్ధి చెందాలి. రోజు మనం చేసుకున్న లక్ష్యంలో 1% అభివృద్ధి చెందుతూ ఉంటే 100 days లో మనం దాన్ని కంప్లీట్ చేసుకుంటాం. అంటే సంవత్సరంలో మనం 3 లక్ష్యాలను మనం టార్గెట్స్ ని అచీవ్ చేయొచ్చు. దట్ ఈస్ హీరో. H అంటే హెల్త్, E అంటే ఎడ్యుకేషన్, R అంటే రిఫ్లెక్షన్, O అంటే ఆప్టిమైజేషన్. అట్లాగే 5 AM క్లబ్ లో మనకి శత్రువులు ఎవరినో కూడా చెప్తారు రాబిన్ శర్మ గారు. ముఖ్యంగా ఫోన్లు మాయలో మనల్ని పడిపోకూడదు, నోటిఫికేషన్స్ మాయలో మనం పడిపోకూడదు. పైన ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తాము, అలా 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 మన ఏలు అరిగిపోయే వరకు తిప్పుతూనే ఉంటాం. అది 10 నిమిషాలు అవుద్దో, 3 గంటలు అయిపోద్దో, 4 గంటలు అయిపోద్దో కూడా మనకు తెలియదు. అలాంటి డిస్ట్రాక్షన్స్ నుండి మనల్ని బయటికి రావాలంటారు. మనం ఏం నేర్చుకోవాలి, మనం ఏం ఎదగాలి అనేది ఎప్పుడు కూడా మన ఫోకస్ ఉండాలి. మన ఫోకస్ ని తినేసే డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండాలి. అట్లాగే ల్యాక్ ఆఫ్ స్లీప్, మనం సరిగా నిద్రపోలేదు అనుకోండి, ఏకాగ్రత, శక్తి మందగిస్తాయి. ఎక్స్క్యూజ్ మేకింగ్, రేపు మొదలు పెడతాను అనే అలవాటు అభివృద్ధికి అడ్డుగా మారుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తించండి.
నెగిటివ్ కంపెనీ అంటే మన చుట్టూ ఉన్న మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉన్నారో జాగ్రత్తగా గమనించండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని నెగిటివ్ లోకి తీసుకెళ్తున్నారు, అది అవ్వదు, అది కాదు, నువ్వు అది చెయ్యొద్దు అని అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మనం ఆగిపోతాము. మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎప్పుడు మనల్ని ప్రోత్సహించేలా ఉండాలి. వాసు గారి 3 more minutes కంప్లీట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ హ్యాబిట్ ఫార్మేషన్ అనేది మనల్ని హ్యాబిట్ ఫార్మేషన్ లో డిస్ట్రాయ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 1 నుండి 22 రోజుల వరకు, దాన్ని ఫేజ్ 1 అంటారు. మన లక్ష్యంలో ఇబ్బందులు వస్తాయి, అలసట వస్తుంది, మనం తడబడుతుంటాం, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి, మనల్ని అందరూ వెనక లాగుతూ ఉంటారు. వాటన్నింటినీ మనం జయించి 23వ రోజు కనుక మనం వస్తే మనలో నూతన శక్తి వస్తుంది, నాలెడ్జ్ పెరుగుద్ది. మనం ఫస్ట్ 22 రోజులు పడ్డ కష్టము అది మన కష్టంలాగా అనిపించదు. తర్వాత 45వ రోజు నుంచి ఆ అలవాటు హ్యాబిట్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ తీసేసుకుంటది. 66 రోజుల తర్వాత మనం ఆటోమేటిక్ గా ఆ పనులన్నీ చేసేస్తుంటాము. అట్లాగే పర్ఫెక్ట్ డే ఫ్రేమ్ వర్క్ అనేది చేసుకోవాలి. ఆ పర్ఫెక్ట్ డే ఫ్రేమ్ వర్క్ లో మనం సాధించాల్సినవి ఏంటి, షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, ప్రతిరోజు కనీసం ఒక 5 లక్షల్ని మనం టార్గెట్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి అన్న దాని గురించి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఉంటుంది. అట్లాగే డీప్ ఫోకస్ అనేది 5 to 8 అత్యంత ముఖ్యమైన పని చేసుకోండి. సృష్టించడం, రైటింగ్, ప్రాజెక్ట్ వర్క్స్, రికవరీ టైం, మధ్యాహ్నం నిద్రపోవటం, నిశ్శబ్దంగా ఉండటము. తర్వాత సోషల్ టైం, ఈవినింగ్ టైంలో మీ కుటుంబంతో, స్నేహితులతో ఎక్కువ స్పెండ్ చేయండి, అది అద్భుతంగా మనల్ని రిలాక్స్ ఇస్తుంది. అట్లాగే ప్రిపరేషన్ టైం, రాత్రికి నిద్రపోయే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇస్తాను. ఉదయం లేవగానే మనం ఏం క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసుకోవాలి, పడుకునేటప్పుడు ఏ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ రాసుకోవాలి అనేది ఉంటుంది, ప్రిపరేషన్ టైం ఉంటుంది. అట్లాగే కొన్ని స్పెషల్ టిప్స్ ఇస్తాను. ఉదయం 8 వరకు ఫోన్లు చూడొద్దు. మన జర్నల్ టైం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనైనా రాసుకోండి. అట్లాగే నిద్రను సీరియస్ గా తీసుకోండి. ప్రతిరోజు కనీసం 7 గంటలు నిద్రపోయే అవసరం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. తర్వాత 7 గంటల 30 నిమిషాల తర్వాత మాత్రం మీరు స్క్రీన్ ని ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. 9:30 to 10 వరకు మీ డెవలప్మెంట్స్ ఏంటి, ఈరోజు సాధించిన సక్సెస్ ఏంటి, రేపు మీరు సాధించబోయే లక్ష్యాలు ఏంటి, వాటి కోసం మీరు ఏం చేయాలనే ఇది రాసుకోండి. టు డూ లిస్ట్ అంటారు, జర్నల్ అంటారు. తర్వాత బుక్ బేస్డ్ యాక్షన్ ప్లాన్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. మైండ్ లోనే మనం ఈరోజు వచ్చేద్దాం అనుకుంటే ఏముండదు. మనం నోట్బుక్ లో రాసి పెట్టుకుంటేనే దాని మీద మనకి స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఓకే, ఈరోజు ఇది చేసాము, ఇది చేయలేదు, ఈరోజు ఇది చేయని ఏమంటే రేపు చేయాలి, ఎమర్జెన్సీ ఏంటి, 1 or 2 days లో చేసేయండి అనేది కూడా మనం ఖచ్చితంగా రాసుకోవాలి. ఆచరణలో పెట్టగలగాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు నిజంగా మీరు అందరూ కూడా చాలా ఓపికతో ఇవన్నీ కూడా మీరు వింటున్నారు, మీకు ప్రత్యేకమైన అభినందనలు. మీరు చాలా కమిట్మెంట్ తో ఉన్నారు. 5 AM క్లబ్ లో సూత్రాలు ఇంకా మరింత చాలా లోతుగా ఉంటాయండి. ఈ బుక్ చదివేటప్పుడు మీరు ఫస్ట్ జనరల్ గా చదువుకుంటూ వెళ్ళిపోండి, చాలా వరకు అర్థం కాదు. ఒక 3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ చదివి ఇంపార్టెంట్ ఏమైతే ఉంటాయో అండర్లైన్ చేసుకోండి. సెకండ్ టైం అయిపోద్ది. థర్డ్ టైం మాత్రము ఇది నిజంగా ఒక బైబిల్లా, ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతలా మనల్ని రూపాంతరం చెందించడానికి ఇది ఉపయోగపడుతుంది. చిన్న బుక్ 365 పేజీలు అనేది చదవటం చాలా కష్టమే కాదు. 1 week లో శ్రద్ధ పెడితే 1 week లో చదివేసేయచ్చు ఈ పుస్తకాన్ని. చాలా అద్భుతమైన పుస్తకం అండి. ఈ పుస్తకంలో మైండ్ సెట్, హార్ట్ సెట్, హెల్త్ సెట్, సోల్ సెట్, ఏకాగ్రతతో ఎలా పనిచేయాలి, ఫస్ట్ 60 నిమిషాలని మనం ఎలా ఉపయోగించుకోవాలి, అలాగే డైలీ 5 కాన్సెప్ట్స్ మనం రాసుకొని వాటిని ఖచ్చితంగా ఎలా అమలు చేయాలనే దాని గురించి కూడా ఇందులో చాలా అద్భుతంగా వివరించారు. ప్రతి ఒక్కరు చదవవలసిన పుస్తకం అండి. మన కళ్ళ ముందు కనిపించే దేన్నైనా కానీ అద్భుతంగా ఆనందంగా ఎలా ఆస్వాదించాలనేది కూడా ఈ పుస్తకంలో చెప్తారండి. తను తిరిగిన దేశాల్లో అద్భుతమైన ప్రదేశాలను తను ఎలా చూశాడు, సాయంత్రపు వేళల్లో ఓడిపోయిన ఆ ఇద్దరు కూడా తన జీవితాలను ఎలా అద్భుతంగా మార్చుకున్నారు, చివరికి వాళ్ళు ప్రేమించుకున్నారా, పెళ్లి చేసుకున్నారా, అద్భుతంగా ఎదిగారా అనే దాని గురించి కూడా ఈ బుక్ లో చాలా అద్భుతంగా వివరించారండి. ప్రణాళికలు, లక్ష్యాలు, ఊహించని పనుల్లో టైం వృధా చేయకుండా మన సమయాన్ని ఎలా సద్వినియోగం చేయాలనే దాని గురించి ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా ఉపయోగించారు. ఈ 66 డే ట్రాకర్ ప్లాన్ ఎలా ఉంటుందంటే మొత్తం 5 పాయింట్స్ ఉంటాయండి.
ఆ 5 పాయింట్స్ లో 66 రాసుకోండి. 66 డే హ్యాబిట్ అది. డే 1 నుంచి 66 డే వేసేసుకోండి సీరియల్. ఏ రోజు నుంచి మీరు మొదలు పెడతారో ఆ రోజు డే వేసుకోండి. ఆ రోజు ఉదయాన్నే 5 గంటలకు లేచారా లేదా అని టిక్ చేసుకోండి. వ్యాయామం చేశారా లేదా అని టిక్ చేసుకోండి. జర్నలింగ్ రాశారా లేదా, అభ్యాసం చేశారా లేదా, మీరు సాధించిన సక్సెస్ ఏంటి, ఎక్కడ ఓడిపోతున్నారు అనేది కామెంట్స్ బాక్స్ లో రాసుకోండి. ఇవన్నీ చేయటం వల్ల మీ లైఫ్ నిజంగా అద్భుతంగా అంటే అద్భుతంగా మారుతుందండి. అలాగే 100 days ప్రాక్టీస్ అనేది కూడా ఉంటుంది. సమయభావం వల్ల ఇక్కడ నేను చెప్పలేదు, మన గ్రూప్ లో అది పోస్ట్ చేస్తాను. అందులో ఏంటంటే ఉదయం లేచిన తర్వాత ఈ రోజు నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ఈ రోజుకు నేను సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి, ఈ రోజు నేను చేయాల్సిన ముఖ్యమైన 3 పనులు ఏంటి, ఈ రోజు నేను ఏమి నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను ఈ రోజు ఎలా భావోద్వేగాలను నా కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటున్నాను, ఎవరెవరికి నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను, ఎలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను, ఈ రోజు నేను అద్భుతమైన రోజుగా నేను ఎలా మార్చుకోవాలనుకుంటున్నాను అనేది మీ జర్నల్లో 5:40 to 6 o'clock మీరు రాసుకుంటే ఆ రోజంతా మీకు సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ ఈవినింగ్ పడుకునే ముందు 9:30 to 10 మధ్యలో ఈ రోజు నేను సక్సెస్ ఎలా అయ్యాను, నా అవుట్పుట్ ఎలా ఉంది, నా ప్రజెంటేషన్ ఎలా ఉంది, నేను సాధించిన దాంట్లో ఎంతవరకు సక్సెస్ అయ్యాను, ఇంకా ఏం సాధించాలి, ఎక్కడ ల్యాక్ అయింది, నాకు ఎంతవరకు సక్సెస్ అయ్యాను అనే పర్సెంటేజ్ రాసుకోండి. ఈ క్షణంలో నా మనసు ఎలా ఉంది, నేను ఉదయం లేచినప్పుడు నేను ఎలా ఉన్నాను, ఈ క్షణం ఎలా ఉన్నాను, ఆనందంగా ఉన్నానా లేదా, నన్ను డిస్ట్రాక్ట్ చేసే ఏవైనా కానీ ఈ రోజు ఆ రాసుకునేటప్పుడు రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ డే ఖచ్చితంగా ఇంకా 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 మార్పు చెందుతారు. డైమండ్ అద్భుతమైన వజ్రంలా మీ లైఫ్ మారిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. మీరు టైం ఇస్తే ఒక చిన్న ప్రేయర్ చేసుకొని నేను వాసు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. వాసు గారు 30 seconds చిన్న ప్రేయర్ అవుతుంది, చేసుకున్నాము. ఓకే సార్, ప్రొసీడ్ సార్. ఎస్ సార్. ఎస్, అందరు కళ్ళు మూసుకోండి. మీకు తెలిసిన ముద్ర వేయండి. కుబేర్ ముద్ర కానీ, చాలా ముద్రలు ఉన్నాయి కదా, ఇవి కానీ, ఇలా కానీ, ఇలా కానీ, ఇలా కానీ, ఏవైనా ముద్రలు వేసుకొని ఐస్ క్లోజ్ చేసుకోండి. ఎస్, టేక్ ఏ డీప్ బ్రీత్, రిలాక్స్. దీర్ఘంగా శ్వాస తీసుకోండి, హోల్డ్ చేసుకోండి. ఎస్, రిలీజ్, రిలాక్స్, రిలాక్స్. Take a deep breath. Once again, take a deep breath. 1, 2, 3, 4, 5. I am powerful. I am great. I am money magnet. I am most successful. Yes, నోటి ద్వారా రిలీజ్ చేయండి. నాలో ఏవైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో అవన్నీ ఈ క్షణమే రిలీజ్ అయిపోతున్నాయి. ఈ క్షణమే రిలీజ్ అయిపోతున్నాయి. ఎస్, ఎస్, ఎస్. రిలాక్స్, రిలాక్స్. మీ ధ్యాస థర్డ్ ఐ మీద పెట్టండి. డియర్ గాడ్, నాకు నా కుటుంబాలకి, రిపీట్ చేసుకోండి. డియర్ గాడ్, నాకు నా కుటుంబాలకి, నా స్నేహితులకి, నా శ్రేయోభిలాషులకి, నా బంధువులకి, నా ఇరుగు పొరుగు వారికి, ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి, నా దేశానికి రక్షణగా ఉన్న ప్రతి సైనికులకి, మా దేశాన్ని నడిపిస్తున్న రాజకీయ నాయకులందరికీ కూడా గొప్ప ఆయుష్ని, గొప్ప ఆరోగ్యాన్ని, గొప్ప జ్ఞానాన్ని, గొప్ప వివేకాన్ని, గొప్ప సంపదని, గొప్ప సమృద్ధిని, గొప్ప ఐశ్వర్యాన్ని, గొప్ప శక్తిని, గొప్ప బలాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓవర్ టు వాసు సార్.